ఏపీ పీజీ సెట్ 2026 కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ డౌట్ ఉంటుంది. నా పీజీ సెట్ ర్యాంక్ బాగుంది, కానీ గేట్ క్వాలిఫై క్యాండిడేట్స్ కూడా సేమ్ కాలేజ్ అండ్ సేమ్ కోర్స్ కి అప్లై చేస్తే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి వస్తుంది? ఇంకా గేట్ తో పాటు జీపాట్ క్యాండిడేట్స్ కి కూడా ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ లో ప్రయారిటీ ఉంటుందా? ఈ వీడియోలో ఏపీ పీజీ సెట్ వర్సెస్ గేట్ వర్సెస్ జీపాట్ కౌన్సిలింగ్ ప్రయారిటీస్, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్, ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అండ్ పీజీ సెట్ క్యాండిడేట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏపీ పీజీ సెట్ 2026 అనేది ఆంధ్రప్రదేశ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్స్ అడ్మిషన్ కోసం కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్. 2026 ఏపీ పీజీ సెట్ ఎగ్జామ్ కి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఏపీఎస్సిహెచ్ఈ బిహాఫ్ మీద కండక్ట్ చేస్తుంది. పీజీ సెట్ త్రూ క్యాండిడేట్స్ ఎంటెక్, ఎంఫార్మసీ అండ్ రిలేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్స్ కోసం కాంపిటీట్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ దేర్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అండ్ ఎలిజిబుల్ టెస్ట్ పేపర్స్. సో పీజీ సెట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా సీట్ కన్ఫర్మ్ అయిందని అనుకోకండి, బికాస్ కౌన్సిలింగ్ లో ప్రయారిటీ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మెయిన్ పాయింట్. ఏపీ పీజీ సెట్ 2026 కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ ప్రకారం గేట్ లేదా జీపాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే రిలవెంట్ టెస్ట్ పేపర్ లో గేట్ ఆర్ జీపాట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కి దే టెస్ట్ స్కోర్ బేసిస్ మీద ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ సీట్స్ ని 2026 క్యాండిడేట్స్ కి వాళ్ళకు వచ్చిన ఏపీ పీజీ సెట్ మెరిట్ ర్యాంక్ బేసిస్ మీద ఫిల్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ప్రయారిటీ గేట్ లేదా జీపాట్ క్యాండిడేట్స్, నెక్స్ట్ ప్రయారిటీ ఏపీ పీజీ సెట్ క్యాండిడేట్స్. సో పీజీ సెట్ క్యాండిడేట్స్ కి మంచి ర్యాంక్ ఉన్నా కూడా సేమ్ ఎలిజిబుల్ సీట్స్ కోసం గేట్ లేదా జీపాట్ క్యాండిడేట్స్ అవైలబుల్ ఉంటే అఫీషియల్ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం గేట్ లేదా జీపాట్ క్యాండిడేట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. గేట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏపీలో అప్లికబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ లో గేట్ క్వాలిఫికేషన్ వల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ కేటగిరీలో కన్సిడరేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ లో పర్టికులర్ ఎంటెక్ బ్రాంచ్ కి సీట్స్ ఉన్నాయనుకుందాం. గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అవైలబుల్ ఉన్నారు, వాళ్ళ రిలవెంట్ గేట్ స్కోర్ బేసిస్ మీద సీట్స్ ఫిల్ అవుతాయి. ఆ తర్వాత సీట్స్ రిమైనింగ్ ఉంటే ఏపీ పీజీ సెట్ క్యాండిడేట్స్ మెరిట్ బేసిస్ మీద కన్సిడర్ చేశారు. సో పీజీ సెట్ క్యాండిడేట్స్ కి ర్యాంక్ ఇంపార్టెంట్ కాదు అని కాదు, ర్యాంక్ చాలా ఇంపార్టెంట్. కానీ గేట్ లేదా జీపాట్ క్యాండిడేట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ సీట్స్ కోసం పీజీ సెట్ మెరిట్ యూజ్ చేస్తారు. ఇక్కడ మెయిన్ సిచ్యువేషన్ కన్ఫ్యూజ్ అవుతారు. గేట్ కి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మరి జీపాట్ ఎందుకు? బికాస్ పీజీ సెట్ అడ్మిషన్ ప్రాసెస్ లో సర్టెన్ ఫార్మసీ రిలేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అందుకే అఫీషియల్ ఏపీ పీజీ సెట్ రూల్స్ లో గేట్ లేదా జీపాట్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేస్తారు. రిలవెంట్ టెస్ట్ పేపర్ కి క్వాలిఫైడ్ అయిన గేట్ లేదా జీపాట్ క్యాండిడేట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ రిమైనింగ్ సీట్స్ ఏపీ పీజీ సెట్ క్యాండిడేట్స్ కి మెరిట్ ర్యాంక్ బేసిస్ మీద అలాట్ చేస్తారు. సో ఫార్మసీ రిలేటెడ్ కోర్స్ టార్గెట్ చేస్తున్న క్యాండిడేట్స్ కూడా ఈ ప్రయారిటీ రూల్స్ ని డెఫినెట్ గా రిమెంబర్ చేసుకోవాలి. సపోజ్ ఒక ఎంటెక్ కోర్స్ లో 10 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. అందులో ఎలిజిబుల్ గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అవైలబుల్ గా ఉన్నారు. ఫస్ట్ గేట్ క్యాండిడేట్స్ కి రిలవెంట్ గేట్ స్కోర్ బేసిస్ మీద కన్సిడర్ చేస్తారు. సపోజ్ గేట్ క్యాండిడేట్స్ కి 6 సీట్స్ అలాట్ అయ్యాయి. అప్పుడు రిమైనింగ్ 4 సీట్స్ పీజీ సెట్ క్యాండిడేట్స్ కి అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఆ 4 సీట్స్ కోసం పీజీ సెట్ క్యాండిడేట్స్ ని ఏపీ పీజీ సెట్ మెరిట్ ర్యాంక్ బేసిస్ మీద కన్సిడర్ చేస్తారు. సో పీజీ సెట్ ర్యాంక్ 100 వచ్చిన క్యాండిడేట్స్ కి సీట్ గ్యారంటీ అని కాదు, బికాస్ అవైలబుల్ సీట్స్ కౌంట్స్ అండ్ ఫస్ట్ ప్రయారిటీ క్యాండిడేట్స్ నెంబర్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. పీజీ సెట్ క్యాండిడేట్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బికాస్ పీజీ సెట్ ర్యాంక్ స్టిల్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. గేట్ లేదా జీపాట్ క్యాండిడేట్స్ ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ సీట్ పీజీ సెట్ క్యాండిడేట్స్ మెరిట్ ర్యాంక్ బేసిస్ మీద ఫిల్ చేస్తారు. కాబట్టి కౌన్సిలింగ్ టైంలో ఫస్ట్ ఎలిజిబుల్ కాలేజెస్ ఐడెంటిఫై చేయండి, అవైలబుల్ బ్రాంచెస్ చెక్ చేయండి, ప్రీవియస్ క్లోజింగ్ ర్యాంక్స్ బిఫోర్ చెక్ చేయండి. మీ ర్యాంక్ కి రియలిస్టిక్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోండి. చాయిస్ ఫిల్లింగ్ లో ఓన్లీ 1 or 2 కాలేజెస్ మీద డిపెండ్ అవ్వకండి. మల్టిపుల్ ఆప్షన్స్ ని ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్, గేట్ ర్యాంక్ అండ్ పీజీ సెట్ ర్యాంక్ ని డైరెక్ట్ గా కంపేర్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నా పీజీ సెట్ ర్యాంక్ 500, గేట్ క్యాండిడేట్స్ ర్యాంక్ 5000. సో నాకే ఫస్ట్ ప్రయారిటీ కదా? నాట్ నెసెసర్లీ, బికాస్ కౌన్సిలింగ్ ప్రయారిటీ ఇస్ నాట్ సింపుల్. విచ్ ర్యాంక్ నెంబర్ ఇస్ స్మాలర్? అఫీషియల్ రూల్స్ ప్రకారం ఫస్ట్ గేట్ లేదా జీపాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ రిలవెంట్ టెస్ట్ పేపర్స్ లో వాళ్ళకి ఉన్న టెస్ట్ స్కోర్ బేసిస్ మీద కన్సిడర్ చేస్తారు. దెన్ రిమైనింగ్ సీట్స్ కి ఏపీ పీజీ సెట్ మెరిట్ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు. సో 2 ఎగ్జామ్స్ కి సపరేట్ అడ్మిషన్ మెకానిజం అండ్ మెరిట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఏపీ పీజీ సెట్ 2026 అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ అఫీషియల్ షెడ్యూల్ లో కండక్ట్ అయింది. అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం 2026 పీజీ సెట్ ఎగ్జామ్ డేట్స్ April 28, April 29 అండ్ April 30, 2026
కరెంట్ స్టేజ్‌లో క్యాండిడేట్ రిజల్ట్స్, ర్యాంక్ కార్డ్ అండ్ కౌన్సెలింగ్ రిలేటెడ్ అఫీషియల్ నోటిఫికేషన్స్‌ని క్లోజ్‌లీ ఫాలో చేయాలి. ర్యాంక్ కార్డ్ అఫీషియల్ ఏపీ పీజీసెట్ పోర్టల్‌లో అవైలబుల్‌గా ఉంది. కౌన్సెలింగ్ డేట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్‌మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అఫీషియల్ ఏపీ సీహెచ్‌ఈ లేదా ఏపీ పీజీసెట్ వెబ్‌సైట్ నోటిఫికేషన్స్‌ని ఫాలో చేయడం బెస్ట్. సో, మన మెయిన్ క్వెషన్‌కి డైరెక్ట్ ఆన్సర్. ఏపీ పీజీసెట్ వర్సెస్ గేట్ కౌన్సెలింగ్‌లో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? ఆన్సర్ వచ్చేసి రిలవెంట్ గేట్ లేదా జీపాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్. వాళ్ళ టెస్ట్ స్కోర్ బేసిస్ మీద కన్సిడరేషన్ జరుగుతుంది. రిమైనింగ్ సీట్స్ ఏపీ పీజీసెట్ క్యాండిడేట్స్‌కి అలాట్ చేస్తారు. అండ్ పీజీసెట్ మెరిట్ ర్యాంక్ బేసిస్ మీద కన్సిడరేషన్ ఉంటుంది. సో, పీజీసెట్ క్యాండిడేట్స్‌కి ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే గెట్ పీజీసెట్ ర్యాంక్ ఈస్ ఇంపార్టెంట్. బట్ అవైలబుల్ సీట్స్ ఆఫ్టర్ గేట్ ఆర్ జీపాట్ ప్రిఫరెన్స్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. కాబట్టి కౌన్సెలింగ్‌లో స్మార్ట్ చాయిస్ ఫిల్లింగ్ చాలా ఇంపార్టెంట్. సో, ఏపీ పీజీసెట్ 2026 కౌన్సెలింగ్‌లో గేట్, జీపాట్ అండ్ పీజీసెట్ ప్రయారిటీ ఆర్డర్ ఇప్పుడు క్లియర్ అయిందనుకుంటాను. సో, దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థాంక్ యూ.